V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. మొన్న ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గాలకు చాలా మేలు జరుగుతుందని చెన్న వెంకట్రావు తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ ఏపీఆర్కే ఎస్ఎస్ఎస్ఎస్ ఈ యొక్క తీర్పు చాలా సంతోషంగా ఉందని చెన్న వెంకట్రావు తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు చెన్నా వెంకట్రావు. ఆంధ్రప్రదేశ్ రెల్లికుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. రెల్లీలకి మరి ముఖ్యంగా ఈరోజు నేను ఎంతో సంతోషపడుచున్నాను. ఎందుకంటే ఆగస్టు 1వ తారీఖుని ఈ సంవత్సరం మంచి తరుణం ఏర్పడింది మరి ఉపకులాలలో రెల్లీలకి. మరి ఈరోజు 30 సంవత్సరాల నుంచి అనేక సుదీర్ఘ పోరాటాలు చేస్తున్నటువంటి కృష్ణమాదిగ్ గారు ఈరోజు ఎంతో సంతోషమైన దినంగా నేను భావిస్తున్నాను. ప్రకాశం జిల్లా నుండి 1994 నుంచి ఉద్యమాలు మొదలుపెట్టినటువంటి కృష్ణమాదిగ్ గారు మరి మా జాతిని కూడా కలుపుకొని మరి వారు ఎంతగానో ప్రోత్సహించారు ఆ రెల్లి జాతిని. ఎందుకంటే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి రెల్లీలకు ఏ ఒక్కరూ మాకు కలుపుకొని సహాయం చేయలేదు. ఎందుకంటే రాజకీయంగా మేము ముందుగా లేము కాబట్టి రాజకీయంగా ఉంటేనే ముందడుగు వేయగలం, అందరూ మనకి ప్రోత్సహిస్తారు. మరి ఈ విధంగా ఉద్యోగాల్లో కానీ మరి ఎడ్యుకేషన్లో కానీ మరి పొలిటీషన్లో కానీ అట్టడికి స్థాయిలో కింద స్థాయిలో ఉన్నాం కాబట్టి ఈరోజు రెల్లీలు చాలా హీనమైన స్థితిలో ఉన్నారు. జనాభా శాతం చూస్తే మరి తక్కువైనప్పటికీ 12 లక్షల మంది మరి రాష్ట్రంలో ప్రతి చోట ఉన్నాం రెల్లీలు. మరి ఈ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు శిరస వహించి ఎంతో సంతోషపడుతున్నాం. ఈరోజు 13 జిల్లాల్లో ఉన్నటువంటి రెల్లి కులస్తులందరికీ సంతోషపడుతున్నారంటే ఈరోజు మంచి తరుణం వచ్చిందని కాబట్టి. మరి ఇంతకుముందు ఏబిసిడి వర్గీకరణ ఒకటే పాయింట్ ఇచ్చారు. మరి ఆ ఒకటే పాయింట్ అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మరి ఆ సమయంలో మహానుభావుడు 1% ఇచ్చినా మరి కేవలం ఆడపిల్లలకి మాత్రమే అది జరిగింది. ఆడపిల్లలు మరి ఉద్యోగాల్లో మరి ముందు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ కొంతమంది అయ్యారు. మరి వాళ్ళకి అర్హత లేకపోతే అది పోయేదని ఆ ఒక్క పాయింట్ కూడా లేకుండా రెల్లీలకి అన్యాయం జరిగింది. ఈరోజు కొన్నాళ్ళు దానికి బ్రేక్ చేశారు. మరి ఏబిసిడి వర్గీకరణ ఇవ్వకుండా మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు బట్టి మరి ఏబిసిడి వర్గీకరణ కులాలకి ఎంతో మేలు జరుగుతుందని ఆశపడుచున్నాం. 2% ఇస్తే 1% ఒకటి మగవాళ్ళకి రెండోది ఆడపిల్లలకి ఇస్తే మరి జాతి అనేది ఆ అట్టడి స్థాయిలో ఉన్నటువంటి రెల్లీలు మరి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ మరి అనేక మంది ఐఏఎస్ కానీ ఐఆర్ఎస్ కూడా మా జాతిలో ముందుకు పోతారని మేము ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మరి రెల్లీలకు ఏబిసిడి వర్గీకరణ ఇచ్చారు. మరి మహానుభావుడు ఎంతో ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రావడం, రెండోసారి కూడా ఏబిసిడి వర్గీకరణ ఆయన ఉన్నప్పుడే ఆయన ఆధీనంలోనే ఇది జరగడం ఎంతో సంతోషమైనటువంటి దినంగా మేము భావిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి 2 పాయింట్ల కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా కొరకు మాట్లాడి మరి 2 పాయింట్లు వచ్చేటట్లుగా చట్టసభల్లో మాట్లాడి 2 పాయింట్లు ఇప్పిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ కోరుకుంటున్నాం. మరి ఈరోజు చూస్తే ఉద్యోగాలు లేకపోవడం, పారిశుద్ధ కార్మికులు చేస్తున్నటువంటి రెల్లీలు మరి రోడ్డు తుడిచిన వాళ్ళు రెల్లి వాళ్ళే, కాలువలు తుడిచిన వాళ్ళు రెల్లి వాళ్ళే చేస్తున్నారు. మరి నీచమైన బ్రతుకుల్లో ఉన్నటువంటి రెల్లీలు ఈరోజు ఎందుకంటే ఎడ్యుకేషన్ లేక ఆయా పనుల్లో స్థిరపడ్డారు. మరి ఈరోజు వ్యాపారాలు చిన్న చిట్టక వ్యాపారాలు చేసినటువంటి రెల్లీలు ఆ యొక్క వ్యాపారాలు కూడా అత్యున్నతమైన ఉన్నటువంటి జాతి పెద్ద కులాలు అయినటువంటి వాళ్ళందరూ తీసుకొని ఈరోజు ఒక రెల్లీలకు ఆ వ్యాపారాలు కూడా లేకుండా జరుగుతుంది. మరి ఏ విధంగా బ్రతకాలి? మాకు ముందుగా సహాయం చేయాలి. కృష్ణమాదిగ్ గారికి మరొక్కసారి రెల్లి జాతి తరపు నుండి ఒక రాష్ట్ర నాయకుడిగా 13 జిల్లాలు రెల్లీలు జాతి తరపు నుండి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఎందుకంటే మా కులాలకి ఏ ఒక్కరూ ఆదుకోలేదు, కృష్ణమాదిగ్ అన్న తప్ప.
ఈరోజు కృష్ణమాది అన్న నేనున్నాను, మీ కులానికి కూడా రెల్లి కులానికి కూడా నేను కలుపుకొని మీ కొరకు కూడా నేను ఫైట్ చేస్తాను, సుప్రీంకోర్టు కూడా నేను వెళ్ళే వరకు వెళ్తాను. అనేక రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా మా కోసం మోడీ గారిని కూడా కలిశారు. మరి రెల్లీళ్ళు అట్టగడి స్థాయిలో ఉన్నారు, వాళ్ళు కూడా చాలా పేదరికంలో ఉన్నారు అని మా కొరకు మాట్లాడారు. ఏ ఒక్కరూ మాట్లాడే ఘనత మరి కృష్ణమాదిగ గారికి దక్కుతుంది రెల్లి జాతి తరపు నుండి. మరి ఈరోజు మరి మంచి మనసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మరి ఈ విధమైన చేయాలి. ఉషామేర కమిషన్ వేశారు మా మీద, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశారు. మరి వాళ్ళు ప్రత్యేకంగా జాతి అందరికీను సూచనతో చూసి మరి హీనమైన కులంగా రెల్లి జాతి మరి వాళ్ళు కేటాయించారు. ఎందుకంటే మరి ఉద్యోగ కానీ విద్య కానీ మరి అనేక రాజకీయాలు కానీ వెనుకబడి ఉన్నటువంటి జాతి రెల్లి ఉపకులాల్లో రెల్లి జాతి మాత్రమే. మరి ఈరోజు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉపకులాలందరూ బాగుపడినటువంటి రోజుగా మేము భావిస్తున్నాం. సంతోషంగా ఉంది. మాకు న్యాయం ఇంకా చేయాలని కోరుకుంటూ మాకు రాజకీయంగా కూడా మీరు ముందుకు మాకు ప్రోత్సహించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నాను. మా జాతికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజ్యసభ సభ్యుల్లో కానీ లేకపోతే ఉన్నతమైనటువంటి రాజకీయం కానీ మాకు రెల్లి జాతికి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం ఏబీసీ రెల్లి కార్పొరేషన్ చైర్మన్గా మా జాతికి ఇచ్చారు. కానీ ఏ విధమైన ఫండ్స్ లేకుండా ఏ విధంగా ఒక పదవి ఇచ్చి మాత్రమే ఊరుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. కేవలం పదవి మాత్రమే ఇచ్చారు రెల్లి కార్పొరేషన్ చైర్మన్. మరి ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవి పట్టుకొని ఉండడం తప్ప రెల్లి జాతికి పేదలకి ఏ ఒక్కరికి మేలు జరగలేదని గత 5 సంవత్సరాలు కూడా నేను గంటాపదంగా జాతి తరపు నుండి నేను చెప్తున్నాను. మరి ఈరోజు మరి మా జాతిని ఇంకా గుర్తించుకొని చాలామంది మరి ఎస్సీల్లోని ముందుకు ఉన్నటువంటి కులాలు అన్నీను ముందుకు పోతున్నారు. ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయంగా పరంగా కానీ ప్రతి రాజకీయ నాయకుడు మరి ఉపకులాల్లో ఎస్సీలో ఉన్నారు. మీరు గమనించండి, ఏ కులాలు వాళ్ళు చేస్తున్నారో సబ్కాస్ట్ మీరు చూడాలి. సబ్కాస్ట్ చూస్తే ఎస్సీలో మాదిగా రెల్లీలు ఉన్నాం. మరి ఏ విధంగా రెల్లీలు ముందుకు పోతున్నారో గమనించండి. మీరు సబ్కాస్ట్ మీరు పరిశీలించండి. మరి ఉద్యోగాల్లో కూడా సబ్కాస్ట్ పరిశీలించాలి. రాజకీయంగా కూడా పొలిటీషియన్గా ఎవరు ఏ కులాలు ముందుకున్నారో వాళ్ళని పరిశీలించి కింద కులాలు ఉన్నటువంటి అన్యాయం జరిగినటువంటి ఎస్సీ రెల్లి కులాలు వాళ్ళు కూడా మనం పైకి తీసుకురావాలని మీరు గమనించి మాకు మరి ఏ విధమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి రాజ్యసభలో కానీ ఒక టికెట్ ఇస్తే మా జాతి కోసం చట్టసభల్లో మాట్లాడి మరి అన్యాయం ఏ విధంగా జరుగుతుందో చట్టసభల్లో మరి స్పీకర్ ముందు మాట్లాడి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడి మా యొక్క బాధని వినిపిస్తామని కోరుకుంటూ ఈరోజు మీరు ఇచ్చినటువంటి తీర్పుని ధన్యవాదాలు అర్పిస్తూ జై రెల్లి. బీజేపీ పెట్టేస్తారు.